ఒక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా? ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్బీనగర్లో. ఎందుకంటే సుధీర్ అన్న గెలిచిండు, తీపి ఉన్నది, కానీ అయ్యో కేసీఆర్ లేడు, మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇవాళ మన పరిస్థితి కూడా అట్లయిపోయింది. బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది, ఎవ్వరం రందిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం కార్యకర్తలుగా ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి. నిజానికి జంట నగరాల ప్రజలు, పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు, అన్ని సీట్లు గెలిచినాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది. సరే, దాని మీద పార్టీ సమీక్ష చేసింది. ఏం జరిగింది అంటే చెప్పినారు, కొన్ని సూచనలు వచ్చినాయి. అరే బంధులు పెట్టిండ్రన్న, ఈ దళిత బంధు బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన్ చేసింది, లేకపోతే రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే, ఇండ్లు జల్ది ఇచ్చేది ఉండే, ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి. సరే, తప్పకుండా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలను కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, సరి చేసుకుంటాం, ముందుకు పోతాం. అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. చేసుకోవడమే ఒప్పు, చేసుకోకపోతే తప్పు కదా. అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు. డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి. ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు. పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో, మెదక్లో పోతే ఓడిపోయినాం రెండవ ఉప ఎన్నికలో. అట్లనే 2004లో కేంద్రంలో చేరినాం, రాష్ట్రంలో చేరినాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం. 2009లో తెలుగుదేశంతో కలిసినాం, అనుకున్న ఫలితాలు రాలే. అంత మాత్రాన మనమేమీ అయ్యో రాలేదు అని ఆగిపోలేదు, రాలేదు అని కుంగిపోలేదు, అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు. ధైర్యంగా కొట్లాడినాం, ముంగడికి పోయినాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం. అట్లనే ఇప్పుడు కూడా అయ్యో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది, దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది. అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినారు. అరే రే ఒక్కటి కాదు, మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా చుట్టొచ్చినాయి కొద్దిగా. కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళు ఒక అబద్ధం కాదుగా మన మీద దుష్ప్రచారం చేసిండ్రు, ప్రజలకు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబట్టిరేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయిండ్రి, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిండ్రా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది, ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ముసలవని పట్టుకొని అవ్వా నీ పెన్షన్ ఎంత అని అడిగిండ్రు. 2000 వస్తుంది బిడ్డ అంటే, ఇగో మళ్ళా నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది, మీకు 4000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరికి వచ్చే 4000 కాదు కదా, ఉన్న 2000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2000 పెన్షనే పడలేదట జనవరిలో. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. మీరు 4000 ఇస్తామన్నారు, 4000 దేవుడేరు కానీ ఉన్న 2000 పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో. ఆ రకంగా ఎన్ని చెప్పినారు. రైతు బంధు, అరే మేమొస్తే 15,000, బీఆర్ఎస్ వస్తే 10,000 అని చెప్పిండ్రు. మరి ఇలా మీరు వచ్చిండ్రు, ఏవి 10,000? 10,000 లేవు,
15,000 లేవు, పాత 10,000 కూడా లేవు. పడుతున్నాయా రైతు బంధు? ఇవాళ రైతులందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఇవాళ 3 ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా అనేక విషయాలు. వడ్లు అమ్ముకోకండి, మేము వస్తున్నాం, రాగానే బోనస్ ఇస్తాము అని చెప్పిండ్రు. ఇక బ్యాంకులు పోయి అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి డిసెంబర్ 9 పోయి జనవరి 9 అయింది, జనవరి 9 పోయి రేపో మాపో ఫిబ్రవరి 9 రావట్టే. 2 లక్షల రుణమాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది. ఇవాళ మేము తొందరపడతలేము, మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇంకా వీళ్ళ నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు? నమ్మకం కుదరకపోతే బాండ్ రాసిస్తారు, నోటరీ రాసిస్తారు. వీళ్ళు లాస్ట్కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చి ఇక మా మాట అంటే మాట అని చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది. ఊర్లలో పోయి 2 లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ 9 అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా. మరి ఏమైపోయారు 2 లక్షల రుణమాఫీ? ఏకకాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తేరి, నోటరీలు రాసిస్తేరి, ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మనం అడిగితే ఏమంటారు? అరే మీరు తొందరపడుతున్నారేంది అని పడుతుంది. మరి ఎవరు చెప్పమందా నేను బాండ్ పేపర్లు రాసిచ్చి 9 తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా? డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది, మా సోనీ అమ్మనే మీ కరెంటు బిల్లు కడుతుంది అంటారు. మరి డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపిద్దాం, మరి మనం పోస్ట్లా కట్టమని చెప్పుదాం. చెప్పలేదా రేవంత్ రెడ్డి? మా సోనియా గాంధీ కడుతుంది అన్నాడు. మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా కరెంటు వాళ్ళు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండ్రు. ఇలా అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు మన కేసీఆర్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్, అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్, హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్, ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్. ఎన్ని అబద్దాలు ఆడిండ్రు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే అన్నాడు, ఇక ప్రగతి భవన్ లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నాడు, ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టిండ్రు అని ఆ రోజు మన మీద బురద చల్లిండ్రు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నువ్వే పోయి ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా, ఇప్పుడు చెప్పవా ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు, ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న. నోరిప్పితే ఒట్టు తలకాయ కిందకేసుకొని నవ్వుతున్నాడు. ఇక మరి చెప్పాలి కదా 150 ఉంటే, చెప్పాలి కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే. అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీదేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందిండ్రు. బాధ కలిగేది ఏంటంటే ఎవడన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్దాలు ఆడతాడు, ఏదో గెలవాలని మాట్లాడతాడు. కానీ వీడు అధికారంలోకి వచ్చినాక కూడా అబద్దాలే. కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా, ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటి విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే. మొన్ననే చెప్పిండు ఆమె, ఎవరు, మమతమ్మ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడనో, అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగుతురు దుంకుతురు, మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది. మీకు 40 సీట్లన్నీ వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు. అంటే 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా? అసలు మీ ఇండియా కూటమి రోజు ఇసుకపోతుంది, పేకమేడలాగా కూలిపోయింది. ఆయన నితీష్ వెళ్ళిపోయిండు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది. అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా? మరి ఆడికేళ్ళ అధికారంలోకి వస్తారు మీరు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండిగా, ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు. ఏమని? అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు, ఇక ఈ 6 గ్యారెంటీలు మాకు చేత కాదు అని చేతులు లేపనీకో కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు
మా అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు, కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఇవాళ మార్పు మార్పు అన్నారు. ఏమైనా మార్పు వచ్చినా అదే 2 నెలల్లో వచ్చింది, కొద్దిగంత మార్పు వచ్చింది. 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిండ్రు. 6 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు. ఇలా ఇప్పటికి 12 మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది. మార్పు వచ్చింది. మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల పన్ను అయితే రోజుకు వ్యవసాయానికి 8 గంటల కరెంటు తీసేస్తుండ్రు. పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు, అర్ధగంట గంట కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటారు పబ్లిక్. ఒక స్కూల్లో అమ్మాయి అన్నదట మొన్న ఒక రోజు స్కూల్ అయితా ఉంటే 9వ తరగతి అమ్మాయి ఆయన టీచర్ పాఠం చెప్తుందట, కరెంటు పోయిందట. ఆ అమ్మాయి ధన్మన్ అన్నదట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటుందట. 9వ తరగతి అమ్మాయి లాస్ట్కు. ఇవాళ కరెంటు కోతలు, ఇవాళ మార్పు వచ్చింది, కరెంటు కోతల్లో మార్పు వచ్చింది. అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు సకాలములో రైతు బంధు డబ్బులు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి లేదు. అసలు ఎప్పుడన్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదా 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్లా? అంటే మీరు రైతు బంధు విషయంలో ఇవాళ మార్పు తీసుకొచ్చినారు. అదేవిధంగా ఈరోజు కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇవాళ ముఖ్యంగా మన హైదరాబాద్కు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళేదో నోటుకొచ్చినట్టు మాట్లాడింది ఆయన. ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు, లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం. అన్ని చిల్లర మాటలు, పసలేని మాటలు. ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమంటాడు, అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్పాలని ఉంది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు, ఇది కేసీఆర్దే బాధ్యత. ఎంత తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వేమన్నావు మొన్నటిదాకా? మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా. మరి కరెంటు ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. నీ అతి తెలివి బంద్ చేయి, నిజంగా న్యాయం మాట్లాడు. రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.
ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టినావు. నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు. ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా 100 అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు. అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా? మేం కొట్లాడినాం. ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే 30 రోజులు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి. ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని, నాయన్ నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి కృషి చేసింది మేము. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది? సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టది. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి నీ ఈపు చూసుకో, వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఇలా ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్టు లేక చౌకబారి మాటలు. ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు. వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు. ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డికి హితవు పలికిండు. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు, ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు, అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు. అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది. నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చెయ్యచాతగాక, అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట ఇయ్యలే, డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా? రాగానే 15,000 రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? ఇవాళ మాట తప్పింది మీరు. అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు, ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని ఒక సామెత ఉంటుంది. ఆ రకంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇవాళ మీరు పరిపాలన చేతగాని పరిస్థితి ఉన్నది. బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయనతో చేతులు ఎత్తాడు. మా సుధీర్ అన్న అన్నట్టు ఇప్పుడైతే రోజుకు 1 గంట 2 గంటలు అర్ధగంట తీస్తున్నారు కరెంటు, కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు. వీళ్ళు పల్లెటూరులో పొన్న రైతులకైతే 8 గంటలు కోత పెట్టింది. మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి. డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు. మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమవుతుందని మనం అనుకోవద్దు. మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనకు ఎంపీ కూడా 5 కోట్ల ఫండ్స్ ఉంటాయి. మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా, ఏదన్నా మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల 7 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం.
కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో, సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిండ్రో, రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి మన భవిష్యత్తు. దీని తర్వాత వెంటనే ఏమైతుంది, మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేటర్ ఎన్నికలు. ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను. మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏమైంది, ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్లో మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు, బండి పోతే బండి అన్నారు. అంటే ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకి గెలిపించిండ్రు. గెలిచినకేమైనా వచ్చింది, ఆ బండి రాలే, గుండు రాలే. తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీది మీరు చూసిండ్రు. రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గంతే. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, ఇక 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, అక్క చెల్లెళ్లకు 2,500, 4,000 ఆసర పెన్షను, తులం బంగారము, ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసిండ్రు. రేపు ఇవి రాలేదనుకో, మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది. రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా. ఇంకో ఏడాది 2 ఏళ్ల టైం ఉన్నది మనకు. అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా? రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు? తులం బంగారం ఇవ్వకుండా, 2,500 ఇవ్వకుండా, 4,000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా వీళ్ళు? రాణిస్తారా ప్రజలు వీళ్ళను? ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు తెస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదా రాముని భక్తులం? మనం అందరం రాముడి భక్తులమే. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? యజ్ఞం చేయలేదా? హోమం చేయలేదా? కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. దేవుడి దగ్గర పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండయి. దేవుడు అందరికీ సమానమే. మనం కూడా దేవుడిని పూజిస్తాం, దేవాలయాలు నిర్మించాం, యజ్ఞ హోమాలు చేసినాం, కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. మనం రాజకీయం డిఫరెంట్, దేవుడు అందరికీ సమానం, దేవుడు అందరివాడు. అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేం మనం. అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం, రాముణ్ణి ఆరాధిస్తాం, కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం. డెఫినెట్ గా రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలి. రేపు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. కొంతమంది అంటుండొచ్చు, అన్నా మీరు ఢిల్లీలో మీ గవర్నమెంట్ లేదు, రాష్ట్రంలో లేదు కదా అని మాట్లాడతారు. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా ఈ తెలంగాణ కోసం పోరాడేటోడు బీఆర్ఎస్ ఓడే, ఈ తెలంగాణ కోసం గొంతు విప్పేటోడు బీఆర్ఎస్ ఓడే, అందుకే బీఆర్ఎస్ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం వాకింగ్ లో గాని, కిట్టి పార్టీల్లో గాని, ఫంక్షన్లలో గాని, మీటింగుల్లో గాని, కాలనీ మీటింగ్ గాని, అపార్ట్మెంట్ మీటింగ్ గాని, గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ గాని అన్ని చోట్ల కూడా చర్చ పెట్టాల్సిందే. మనం గెలిస్తేనే ఈ హైదరాబాద్ భద్రంగా ఉంటది, ఈ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మనం పోరాడతాం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందువల్ల ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనము ఎక్కడ కూడా డీలా పడద్దు, మీరెవరు అధైర్యపడద్దు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా హైదరాబాద్లోనే మనకు కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా, మన కార్యకర్తల్ని వేధించినా అవసరమైతే సుధీర్ అన్నకు చెప్పండి, మేమందరం కూడా వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణ కవచంగా నిలుస్తాం. ఎవరం కూడా మనం వెనుకకు చూసేది లేదు. అట్లా నిజంగా వెనుకకు చూస్తే తెలంగాణ వచ్చినా అయ్యాలా? అట్లా అధైర్యపడితే ఈ రాష్ట్రం వచ్చినా మనకి ఈరోజు? అది మనకు మన పార్టీ పుట్టుకలోనే లేదు. అదే పట్టుదలతో ముందుకు పోదాం. విల్ కమ్ బ్యాక్, తప్పకుండా విల్ బౌన్స్ బ్యాక్. దానికోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. మరి పార్లమెంట్ ఎన్నికల కోసం దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుంచే మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.